నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 27వ తారీఖు ఆగస్టు నెల 2024వ సంవత్సరం మంగళవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు. రేపు శ్రావణ మాస బహుళపక్ష నవమి తిథి రాత్రి 1:33 వరకు, తదుపరి దశమి తిథి. రోహిణి నక్షత్రం మధ్యాహ్నం 3:38 వరకు, తదుపరి మృగశీర్ష నక్షత్రం. హర్షణ యోగం రాత్రి 8:31 వరకు, తదుపరి వజ్ర యోగం. తైతుల కరణం మధ్యాహ్నం 1:52 వరకు, గరజి కరణం రాత్రి 1:33 వరకు ఉంటాయి. నక్షత్ర వర్జం ఉదయం 7:43 నుండి 9:18 వరకు, మరలా రాత్రి 9:17 నుండి 10:54 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:28 నుండి 2:03 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:01, సూర్యాస్తమయం సాయంత్రం 6:33, చంద్రోదయం రాత్రి 12:38, చంద్రాస్తమయం మధ్యాహ్నం 1:28. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 నుండి మధ్యాహ్నం 12:43 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుండి 9:22 వరకు, మరలా రాత్రి 11:09 నుండి 11:55 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:25 నుండి సాయంత్రం 4:59 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:17 నుండి 1:51 వరకు. యమగండం ఉదయం 9:09 నుండి 10:43 వరకు. ఇస్కాన్ సాంప్రదాయం ప్రకారం రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి. శ్రీకృష్ణ జన్మాష్టమి మరుసటి రోజు దాహి హంది. ఈ పండుగను దేశంలో అన్ని ప్రాంతాలలో ప్రజలు ఉత్సవంగా జరుపుకుంటారు. తెలుగు ప్రాంతాలలో ఉట్టికొట్టే ఉత్సవంగా జరుపుకుంటారు. కాబట్టి రేపు దాహి హంది. దహి అంటే పెరుగు, హంది అంటే పాలను నిలువ ఉంచే పెరుగుని చిలికే కుండ అని అర్థం. దేశంలో ఈ ఉత్సవాన్ని పోటీపడి ఆడే ఆటగా యువతి యువకులు ఆడతారు. బహిరంగ ప్రదేశాలలో లేదా రహదారి కూడలిలో చాలా ఎత్తుగా పందిరి వేసి ఉట్టిని వేలాడదీస్తారు. కొందరు యువకులు జట్టుగా ఒకరి భుజాలపై ఒకరు ఉట్టిని అందుకునేంత ఎత్తులో నిలుచుని ఉంటే మరొక యువకుడు వారి మీద ఎక్కి ఉట్టిని కొట్టడానికి ప్రయత్నిస్తాడు. కొంతమంది యువతులు తమను తాము గోపికలుగా భావిస్తూ ఉట్టి కొట్టే ప్రయత్నాలను ఆటంకపరుస్తూ రంగునీళ్లు, జారుడు స్వభావం కలిగిన నీటిని యువకులపై పోస్తారు. చివరికి ఉట్టిని పగలగొట్టిన వ్యక్తికి భారీ బహుమానాలు కూడా అందిస్తారు. రేపు 4వ శ్రావణ మంగళ గౌరి వ్రతం. రేపు మాస రోహిణి వ్రతం. జైన స్త్రీలు ప్రతి నెల వచ్చే రోహిణి నక్షత్రం రోజు తమ భర్తల ఆయురారోగ్యాల కోసం ఉపవాసం ఉంటారు. రేపు దశఫల వ్రతం. స్త్రీలు పగటిపూట ఉపవాసం ఉండి లక్ష్మీదేవి పూజ చేసి 10 రకాల వివిధ సాంప్రదాయ పండ్లను అమ్మవారికి నివేదించి తోటి స్త్రీలకు ఆ పండ్లను తాంబూలంగా ఇస్తారు. ఇలా చేయటం వలన వారి కుటుంబ జీవితం, దాంపత్య జీవితం చక్కగా సాగుతుంది అని నమ్మకం. రేపు కౌమారీదేవి పూజ. సప్తమాతృకులలో ఒక శక్తి అయిన కౌమారీదేవిని శత్రు బాధల నివృత్తి కోసం భక్తులు రేపు ఉపవాసం ఉండి పూజిస్తారు. నవమి తిథి రోహిణి నక్షత్ర కలయిక ఉండటం చేత రేపు సూర్యోదయం నుండి మధ్యాహ్నం 3:38 మధ్య కాలంలో అత్యంత వినాశ విధ్వంసకరమైన జ్వాలాముఖి యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో చేసే ఎటువంటి పనులైనా ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. ఈ సమయంలో జన్మించే శిశువులకు అనారోగ్య లక్షణాలు ఉంటాయి. కాబట్టి సరైన శాంతి విధానాలు చేయించుకోవటం అవసరం. చంద్ర గురు గ్రహాల మధ్య సమాగమనం రేపు సాయంత్రం 6:15 ఏర్పడుతుంది. వృషభ రాశిలో సంచరిస్తున్న గురు గ్రహానికి ఉత్తర దిశలో 5:40 కోణ స్థితిలో చంద్ర గ్రహం చేరువవుతుంది. ఈ రెండు గ్రహాలు మన కంటికి 71 డిగ్రీల తూర్పు ఆకాశంలో రాత్రి 12:39 కనిపించడం ప్రారంభమయ్యి ఎల్లుండి తెల్లవారి వెలుగులో అంతర్ధానం అవుతాయి. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలను తెలియజేస్తూ శ్రీకృష్ణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.